Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఆటిజంకి స్పీచ్ డిలేకి డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఇవి రెండు ఒకటేనా? అండ్ వీటి సిమ్టమ్స్ ముందే ఐడెంటిఫై చేస్తే, పిల్లల్ని కరెక్ట్ టైంకి ట్రీట్ చేస్తే వాళ్ళు బాగుపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకవేళ ఐడెంటిఫై చేయలేకపోతే వాటి సిమ్టమ్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మన స్టూడియోకి వచ్చారు మాధవి ఆదిమూలం గారు, ఆర్సిఐ సర్టిఫైడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. ఓకే, సో అసలు ఈ ఆటిజం చైల్డ్కి స్పీచ్ డిలే అనేది చిన్నప్పుడే వాళ్ళకి తెలిస్తే, కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు బాగా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పటికీ కూడా మన దగ్గర పేరెంట్స్కి అవగాహన అనేది లేదు, వాట్ ఈస్ స్పీచ్ డిలే అని. నేను చాలా మంది పేరెంట్స్లో చూశాను, పిల్లలకి స్పీచ్ డిలే అవుతుంది అనుకోండి, మా అత్త మామకు కూడా ఇట్లాగే స్పీచ్ డిలే ఉండే, తర్వాత వచ్చినాయి 4 yearsకి హాస్పిటల్ అది స్కూల్కి వెళ్తే వచ్చేసాయని అంటూ ఉంటారు. అసలు స్పీచ్ డిలేకి సంబంధించి పేరెంట్స్కి ఎలాంటి అవగాహన రావాల్సిన అవసరం ఉంది అంటారు మన ఇండియాలో? ఆటిజం పిల్లలందరికీ డెఫినెట్ గా స్పీచ్ డిలే ఉంటుంది. కానీ కొంతమందికి ఆటిజం లేకుండా కూడా స్పీచ్ డిలే ఉంటుంది. ఆ Okay. రెండిటి డిఫరెన్స్ తెలుసుకోవడం పేరెంట్స్ కి తెలీదు. వాళ్ళు ఏ స్పీచ్ డిలే చూసినా కానీ అది జస్ట్ రెగ్యులర్ స్పీచ్ డిలే అని అనుకుంటారు. బికాస్ ఎవరికైతే ఆటిజం పిల్లలకి స్పీచ్ డిలే అని ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎక్కువసేపు స్క్రీన్ మీద యూజువల్ గా రీసెంట్ టైమ్స్ లో ఏంటి అంటే ఈ పిల్లలు చాలా టైం స్క్రీన్ మీద స్పెండ్ చేసి ఉంటారు. ఫోన్ కానీ, ఓకే, రైమ్స్ కానీ, యూట్యూబ్ లో టీవీ పెట్టేసి ఉంచడం రోజంతా వాళ్ళ ఇంట్లో, యూట్యూబ్ లో రైమ్స్ పెట్టడము. కొన్ని ఛానల్స్ ఉన్నాయి పిల్లలకి, ఇలా అడిక్టివ్ ఛానల్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఛానల్స్ ని చూడడము పిల్లలు కాన్స్టెంట్ గా. అలా చేయడం వల్ల పిల్లలు ఏం చేస్తారు, ఆ రైమ్స్ రోజంతా పాడుతూ ఉంటారు, వాళ్ళ విన్న రైమ్స్. ఓకే, పేరెంట్స్ అనుకుంటారు ఆ రైమ్స్ పాడడం స్పీచ్ డిలే కాదు, బికాస్ వాడు ఆల్రెడీ మాట్లాడుతున్నాడు అనుకుంటారు, బికాస్ వాడు పాడగలుగుతున్నాడు కదా ఆ రైమ్స్. ఈ పిల్లలు చాలా తెలివితేటలు ఉన్న పిల్లలు కాబట్టి ఏబిసిడీలు 1 2 3,000 వరకు చెప్పేయడము, ఏబిసిడి జెడ్ వరకు, ఏపీఎల్ఈ యాపిల్ ఇలా స్పెల్లింగ్లు చెప్పడం, ఇవన్నీ చేస్తారు. కానీ వాడు అమ్మ అని పిలవడు, అమ్మ ఆకలేస్తుంది అని చెప్పడు, అమ్మ నేను బాత్రూమ్కి వెళ్ళాలి అని చెప్పడు. ఓకే, టాయిలెట్ ట్రైనింగ్ అనేది అసలు ఇంపాసిబుల్, వాళ్ళు చేయలేకపోతారు పేరెంట్స్. ఓకే, అండ్ చాలా రెస్ట్రిక్టెడ్ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. టీవీ పెట్టందే ఫుడ్ తినరు, ఓన్లీ టీవీ పెడితేనే ఆర్ ఫోన్ చూపిస్తేనే ఫుడ్ తింటారు. ఆ ఫుడ్ తినే దాంట్లో కూడా లిమిటెడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్సే తింటారు. ఐదర్ సాఫ్ట్ ఫుడ్ తింటారు ఆర్ క్రిస్పీ ఫుడ్ తింటారు. దోశ ఇలా అప్పడం లాగా లిటరల్ గా క్రిస్పీగా ఉంటేనే తినే పిల్లలు ఉన్నారు. అలా రకరకాల టెక్స్చర్స్ ఉన్న ఫుడే తింటారనమాట, లిమిటెడ్ టెక్స్చర్స్. ఓకే, సో ఇలాంటి బిహేవియర్స్ అన్ని ఉంటే అది ఓన్లీ స్పీచ్ డిలే అవ్వదు. ఓకే, అది ఆటిజం కి సంబంధించిన స్పీచ్ డిలే ఏమో అని ఇమీడియట్ గా ఒక డాక్టర్ దగ్గరికి కానీ, మాలాంటి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ దగ్గర కానీ వస్తే మేము అది డిఫరెన్షియేట్ చేయగలుగుతాము. ఇది రెగ్యులర్ స్పీచ్ డిలేనా లేకపోతే ఆటిజం కి సంబంధించిన స్పీచ్ డిలేనా. ఇంకొక ఇంపార్టెంట్ వాళ్ళు గుర్తించాల్సింది ఏంటి అంటే, వాళ్ళు మాట్లాడకపోవడమే కాకుండా ఇట్లా రెగ్యులర్ గా నేను మీతో మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు నేను తెలుగు పాట పాడితే నాకు మాటలు వచ్చినట్ట కాదు కదా, నేను మీతో ఇలా ఎక్స్చేంజ్ చేస్తున్నా, 2 వే. ఎప్పుడు స్పీచ్ అనేది 2 వే కమ్యూనికేషన్. మీరు చెప్పింది నాకు అర్థం కావాలి, నాకు చెప్పింది మీకు అర్థం కావాలి, నేను మీకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి, మీరు నాకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే ఇది కమ్యూనికేషన్ కంప్లీట్ అయినట్టు. ఇది ఎక్కడ బ్రేక్ అయినా దెర్ ఇస్ అ బ్రేకేజ్ ఇన్ కమ్యూనికేషన్, అది కంప్లీట్ అవ్వలేదు. ఓకే, పిల్లలు కూడా ఎప్పుడైతే పేరెంట్స్ చెప్పింది అర్థం చేసుకోలేకపోయారో, నాన్న నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళి నీ కప్పు ప్లేట్ తీసుకురా, ఆ కబర్డ్ లో ఓపెన్ చేసి కబర్డ్ లోపల ఉన్నది ఏదో ఒక తీసుకురా అని మనం చిన్నపిల్లలకి చెప్తాం కదా ఇంట్లో. 3 years పిల్లలకు కూడా అది అర్థం అవుతుంది. ఓకే, వాడు అందకుంటే వాడు అందలేదని వచ్చి చెప్తాడు, నువ్వు రా అని తీసుకెళ్తాడు. కానీ ఆటిజం ఉన్న పిల్లలకి మనం చెప్పే లాంగ్వేజ్ అసలు అర్థం కాదు, ఓన్లీ వాళ్ళు బట్టి కొట్టేస్తారు. ఓకే, బాయ్ చెప్పు నాన్న అంటే వాడు కూడా బాయ్ చెప్పు నాన్న అంటాడు, బాయ్ చెప్పడు. ఓకే, నీ పేరేంటి నాన్న అంటే నీ పేరేంటి నాన్న అంటాడు వాడు. ఓకే, జస్ట్ దాన్ని ఇకోలేలియా అంటారు. ఇకోలేలియా అంటే వాడు ప్యారెట్ లాగా, చిలకలాగా మాట్లాడతాడు అనమాట. ఇప్పుడు నీ పేరేంటి అంటే వాడు నీ పేరేంటి అంటాడు, నా పేరు వరుణ్ అని చెప్పడు, నీ పేరేంటి అంటే నీ పేరేంటి అంటాడు. సో దీన్ని వీళ్ళు పేరెంట్స్ ఏమనుకుంటారు, క్యూట్ గా అనిపిస్తుంది కదా, 3 years పిల్లలు అలా మాట్లాడితే క్యూట్ గా అనిపిస్తే వాళ్ళు అనుకుంటారు వీడికి మాటలు వస్తున్నాయి కదా, వాడు ఆన్సర్ చేయలేకపోతున్నాడు అని వాళ్ళు క్లిక్ అవ్వదు.
రిసెప్టివ్ లాంగ్వేజ్ ఇష్యూస్ అంటారు. అంటే రిసెప్టివ్ మనం చెప్పిన లాంగ్వేజ్ చైల్డ్ కి అర్థం కావట్లేదు. అది తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ, వాడి మదర్ టంగ్ ఏదైనా అవ్వచ్చు, ఇంగ్లీష్ అయినా అవ్వచ్చు. వాడు ఏ భాషలో కూడా మనం చెప్పింది అర్థం చేసుకోలేకపోతున్నాడు. దానికి రిప్లై ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే వాడికి అసలు నేను చెప్పిందే అర్థం కావట్లేదు. ఇంకొకటి, పిల్లలకి రిసెప్టివ్ లాంగ్వేజ్ అనేది చాలా వరకు 3 years వరకు ఒక 3,000-4,000 వర్డ్స్ అర్థమవుతాయి పిల్లలకి. మన వాడు వినే లాంగ్వేజ్ లో ఇంట్లో హిందీ మాట్లాడితే హిందీ, తెలుగు మాట్లాడితే తెలుగు, ఏ భాష మాట్లాడితే ఆ భాష వాడికి అర్థమవుతుంది. అది అర్థం కావట్లేదు అనుకోండి, దట్ మీన్స్ వాడికి ఆ రిసెప్టివ్ లాంగ్వేజ్ ఏదైతే మినిమం బ్యాలెన్స్ వర్డ్స్ ఉన్నాయో అవి వాడికి లేవని అర్థం. ఇప్పుడు మనం ఏటీఎం లోంచి డబ్బులు విత్డ్రా చేయాలంటే మినిమం బ్యాలెన్స్ లేనిది మనకి ఏటీఎం మెషిన్ ఏం చెప్తుంది, యువర్ బ్యాలెన్స్ ఇస్ బిలో మినిమం, యూ కెనాట్ విత్డ్రా. అలాగే పిల్లలకి ఎప్పుడైతే ఆ మినిమం అండర్స్టాండింగ్ చేసుకునే వర్డ్స్ లేవో వాళ్ళు మాట్లాడలేరు. ఓకే. సో ఫస్ట్ వాడికి అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటేనే నెక్స్ట్ వాడికి మాట్లాడే కెపాసిటీ వస్తుంది. ఇట్స్ అ టూ వే థింగ్. వాడు ఎంత అర్థం చేసుకున్నాడో మీకు యూ కాంట్ సీ విత్ యువర్ నేకెడ్ ఐ. ఓన్లీ వాడు మాట్లాడినప్పుడు మీకు అర్థమవుతుంది, ఓ మై గాడ్ వీడికి 3 years వీడికి ఇంత అర్థమవుతుందా అని. యుల్ బి షాక్డ్ కదా. అంటే అందరి పిల్లలకి అదే లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండకపోవచ్చు. కొంతమంది పిల్లలకు చాలా మంచి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉంటుంది, బికాస్ పేరెంట్స్ మాట్లాడే లాంగ్వేజ్ ఆ రేంజ్ లో మాట్లాడుతున్నారు పేరెంట్స్. కొంతమంది పిల్లలకి అంత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండకపోవచ్చు. ఓకే, బట్ ఎంతో కొంత ఎబిలిటీ అయితే ఉండాలి, అప్పుడే వాడు మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు లేబరర్స్ ఫ్యామిలీ నుంచి పిల్లలు ఉంటారు, మదర్ ఫాదర్ వాళ్ళని వదిలేసి పనికి వెళ్ళిపోతారు, వాళ్ళతో ఎవరు మాట్లాడరు. సో వాడి లాంగ్వేజ్ ఎబిలిటీ తక్కువ ఉంటది, రేంజ్ ఆఫ్ వొకాబులరీ తక్కువ ఉంటది, బట్ ఉంటది. ఇప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు, అప్పుడు ఒక పేరెంట్ ఇంట్లోనే ఉండి, వాళ్ళకి ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఫ్యామిలీ అయితే మదర్ ఇంట్లోనే ఉండిపోయి 2-3 years చైల్డ్ ని చూసుకోగలిగే కెపాసిటీ ఉంటే రోజంతా మదర్ మాట్లాడుతుంది చైల్డ్ తో. అప్పుడు వాడు వొకాబులరీ చాలా రిచ్ ఉంటది, ఎక్కువ వర్డ్స్ ఉంటాయి వాడి దగ్గర 3 years కి. బట్ ఆ మినిమం థ్రెషోల్డ్ అనేది క్రాస్ అవ్వకపోతే ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది రాదు పిల్లలకి. ఓకే, అది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఒకటి మీరు ఇందాక చెప్పారు కదా, అంటే పిల్లలు ఇప్పుడు మొబైల్ చూస్తే కానీ తినను అంటారు ఇట్లాంటి ముడి. కానీ ఇప్పుడు జనరల్ గా ప్రతి ఒక్కరు పిల్లలు కూడా మొబైల్ చూడకుండా తినరు, వాళ్ళు అసలు ఫుడ్ తినరు. అదే మొబైల్ గానీ టీవీ గానీ చూస్తూనే ఫుడ్ తింటారు. సో అది ఇది సిమ్టమ్ కొంచెం ఒకేలా ఉంది కదా. యా అవును. సో మొబైల్ చూసి ఫుడ్ పెట్టడం అనేది చాలా 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 ఇన్అప్రోప్రియేట్. ఓకే, బికాస్ తినేటప్పుడు పిల్లలకి పేరెంట్స్ కి చాలా మంచి బాండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మీ చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, నా చిన్నప్పుడు నాకు గుర్తుంది, మా అమ్మమ్మ నాకు అన్నం పెట్టేది. ఓకే, చాలా సంవత్సరాలు. ఐ రిమెంబర్ ఆల్ మై చైల్డ్హుడ్ విత్ అసోసియేటెడ్ విత్ మై అమ్మమ్మ. మై మదర్ హ్యాడ్ 2 immediate డెలివరీస్. నా తర్వాత మా యంగర్ బ్రదర్ కి ఓన్లీ 1 year డిఫరెన్స్. సో మా అమ్మ ఎప్పుడు వాడితో బిజీ ఉండేది. హీ వాజ్ అ లిటిల్ సిక్ చైల్డ్. సో ఎప్పుడు మా అమ్మ వాడిని చూసుకోవడంలో బిజీ ఉండేది, మా అమ్మమ్మ నన్ను ఎప్పుడు చూసుకునేది. సో మై బాండ్ విత్ మై అమ్మమ్మ ఇస్ మచ్ మోర్ దాన్ మై మదర్. సో ఆల్ మై మీల్ టైమ్స్ ఆర్ స్పెండ్ మోర్ విత్ మై అమ్మమ్మ, స్లీప్ టైమ్స్ ఆర్ స్పెండ్ విత్ మై అమ్మమ్మ. So much whatever I have learned in my early years. Okay. My Amma is not some highly educated person, but she was a resourceful person. Stories చెప్పడము, పని నేర్పించడము, ఆమె చుట్టూ తిరిగేదాన్ని నేను రోజంతా. ఆమె ఏం చేస్తే I used to follow her. Okay. All the language that I learned in Telugu as a child was because of her. బికాస్ ఆమె వంట చేస్తే ఆ వంటకు సంబంధించిన లాంగ్వేజ్ అంతా మాట్లాడేది కదా. ఆబ్వియస్లీ కిచెన్ లో ఉంటే కిచెన్ లో సంబంధించిన లాంగ్వేజ్, రుబ్బుతూ ఉంటే రుబ్బడానికి సంబంధించిన లాంగ్వేజ్, బట్టలు ఉతుకుతుంటే బట్టలు ఉతికే సంబంధించిన. సో హౌ మచ్ వొకాబులరీ am I learning by just sitting with her whole day? I'm not speaking, నేను మాట్లాడట్లేదు, బట్ ఐఎమ్ లెర్నింగ్ లాంగ్వేజ్. అలాగా పేరెంట్స్ అనేది కంటిన్యూస్ గా మాట్లాడాలి. ఫుడ్ తినేప్పుడు ఒక 100 స్టోరీలు చెప్పుంటది మా అమ్మమ్మ నాకు, 100 స్టోరీలు తినేటప్పుడు. నువ్వు ఇది తిను, ఇలా తినాలి, నువ్వు తింటే ఇలా అవుతావు, పొడుగు అవుతావు, నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఇంత పొట్టిగానే ఉండిపోతావు, ఇవన్నీ ఆ టైంలో మాటలు, అలాంటి మాటలు అనమాట. పేరెంట్స్ ఆ గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మిస్ అవుతున్నారు. పిల్లలతో క్వాలిటీ టైం ఏదైతే స్పెండ్ చేస్తారో తినేటప్పుడు, ఇప్పుడు ఫ్యామిలీసే క్వాలిటీ టైం స్పెండ్ చేయట్లేదు. టీవీ ముందు కూర్చొని తింటారు, టీవీ చూస్తూ తింటారు. లిటరల్ గా ఏం తింటున్నారో తెలీదు, ఎంత తింటున్నారో తెలీదు, ఆ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో కూడా తెలీదు వాళ్ళకి. దే జస్ట్ స్టఫింగ్ ఫుడ్ ఇన్ దేర్ మౌత్, బట్ దే డోంట్ నో ద టేస్ట్. ఇమాజిన్ a 3-year-old, a 2-year-old, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంకా కంప్లీటే అవ్వలేదు. 0 to 6 years is the golden years of their life. Most of the brain development happens in 0 to 6 years of time. ఆ టైంలో
ఫోన్లు చూపించి టీవీలు చూపించి వీళ్ళకి ఫుడ్ పెడుతున్నారు కదా, వేర్ ఆర్ దే గోయింగ్ టు లెర్న్ లాంగ్వేజ్ ఫ్రమ్? వాళ్ళు అడల్ట్ కాంటెంట్ అంతా చూస్తున్నారు రోజంతా టీవీలో, అడల్ట్స్ లాగా మాట్లాడుతున్నారు, బట్ వాళ్ళకి అడల్ట్స్ ఉండే అండర్స్టాండింగ్ లేదు. మొన్న కేబీసీ ఇష్యూ కూడా మనం మాట్లాడాం కదా, వాడు అడల్ట్ లాగా మాట్లాడుతున్నాడు కానీ వాడికి అడల్ట్ ఉండే అండర్స్టాండింగ్ ఉందా? లేదు లేదు. వాడికి. సో బికాస్ దే ఆర్ జస్ట్ వాచింగ్ అడల్ట్ కాంటెంట్ హోల్ డే. ఆ కాంటెంట్ ఎవరు ఫిల్టర్ చేసి వాళ్ళకి ప్రజెంట్ చేయట్లేదు. కానీ మన పేరెంట్స్ మనతో మాట్లాడినప్పుడు మన లెవెల్లో మాట్లాడతారు. కంప్యూటర్ మాట్లాడగలుగుతుందా మన లెవెల్లో? లేదు. ఏ ఛానల్ చూస్తే ఆ ఛానల్ అదే లెవెల్లో ప్రెజెంట్ అవుతుంది. సో ఎవరైతే పిల్లలు అడిక్ట్ అయిపోతారో ఫోన్లు చూసి టీవీ చూసి ఫుడ్ తినడానికి, వాళ్ళ లాంగ్వేజ్ ఎబిలిటీ కూడా అంత బాగుండదు, వాళ్ళ అండర్స్టాండింగ్ ఎబిలిటీ కూడా అంత బాగుండదు. వాళ్ళకి ఆటిజం ఉండకపోవచ్చు కానీ డెఫినెట్లీ అది నెగటివ్ ఇంపాక్ట్ వాళ్ళ లైఫ్ మీద చేస్తుంది. ఆటిజం పిల్లలకి ఎంత అడిక్షన్ అయిపోతుంది అంటే ఫోన్ లేకుండా వాళ్ళు అసలు అన్నం తినరు. రోజంతా కూడా పస్తులు ఉండడానికి దే ఆర్ హ్యాపీ బట్ దే ఆర్ నాట్ ఈటింగ్. సో అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఫోన్ అడిక్షన్. అండ్ పేరెంట్స్ ఇప్పుడు భయపడుతున్నారు ఫోన్ తీయడానికి. 2-year-olds కి ఇద్దరు అడల్ట్ పేరెంట్స్ ఆర్ రియలీ స్కేర్డ్ టు రిమూవ్ ద ఫోన్. దే కమ్ టు మీ అండ్ దే సే, మ్యామ్ ఫోన్ తీసేస్తే ఇప్పుడు తినడు మ్యామ్. నేను అన్నా, మీరు 2 years చైల్డ్ కి ఎందుకు భయపడుతున్నారండి? వాడి వయసు ఎంత, మీ వయసు ఎంత? బట్ దే ఆర్ సో స్కేర్డ్ దట్ దే డోంట్ నో హౌ టు ఫీడ్ అ చైల్డ్. ఇంకొక మేజర్ ఇష్యూ ఐ థింక్ ఇండియాలో ఏమవుతుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇంట్లో పెద్దవాళ్ళు లేరు. ఐ ఆల్వేస్ గ్రో అప్ విత్ మై అమ్మమ్మ, మై అత్త, దిస్ సంబడి ఆర్ ది అదర్. మా ఇంట్లో ఎక్స్ట్రా మనుషులు ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లల్ని బ్రింగప్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండేది. నేను యాజ్ అ మదర్ నాకు లేకుంటే నేను ఐ కెన్ ఫాల్ బ్యాక్ ఆన్ మై అమ్మమ్మ, మై అమ్మ, మై సిస్టర్, ఎవరైతే ఆల్రెడీ పిల్లల్ని పెంచారో వాళ్ళు ఉండారు నాకు అవైలబుల్. నేను వాళ్ళని అడిగితే, నువ్వు ఆ ప్లేట్ ఇటు ఇవ్వు, నువ్వు వెళ్ళిపో అని నన్ను పంపించేసేది మా అమ్మ, నేను వాడికి పెట్టేస్తా ఫుడ్ అని. ఇప్పుడు అలా లేదు వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్. దే ఆర్ అలోన్. సో దే ఆర్ ఎగ్జాస్టెడ్. Both husband and wife are working. They're tired. So the easiest solution is put a screen and feed the child. స్క్రీన్ పెడితే తొందరగా తింటారు. నేను ఎప్పుడే మదర్స్ అడుగుతా, స్క్రీన్ పెడితే 10 minutes లో తింటాడు మేడం, స్క్రీన్ లేకుండా గంట సేపు అవుతుంది. నాకు ఓపిక లేదు మేడం. ఇక్కడ వీళ్ళకి ఓపిక ఉండదు, వాళ్ళకి హ్యాపీ, పిల్లలకి కూడా హ్యాపీ స్క్రీన్ పెట్టారని. వాడు బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు, ఏంటంటే నువ్వు స్క్రీన్ పెట్టకుండా నేను తినను. ఇవనుకుంటే అబ్బాయి ఇప్పుడు వీడితే ఎవడు ఫైట్ కొట్టాలి, లెట్ మీ జస్ట్ ఫీడ్ హిమ్ అని అది ఆన్ చేసేసి, మేడం ఏముంది 30 minutes లో తినేస్తుంది, అంతా అయిపోతుంది మేడం, లేకుంటే నేను గంటన్నర వాడితో ఫైట్ కొట్టాలి, బాల్కనీలో ఇది చూపించాలి. మదర్స్ కూడా తెలియదు దట్ ఆ టైం అనేది వాడి బ్రెయిన్ డెవలప్మెంట్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. నేను ఇలా చేయకపోతే వాడి బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ అవుతుంది అని రిలేషన్షిప్ వాళ్ళకి అర్థం కావట్లేదు. దే డోంట్ అండర్స్టాండ్. ఇంకా కొంతమంది మదర్స్ నాకు విచిత్రంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు నా దగ్గరకు వచ్చి, మ్యామ్ మీరు అన్నారు కదా చైల్డ్ తో ఇంటరాక్ట్ అవ్వాలని, నా చైల్డ్ 1 year మ్యామ్, వాడు మాట్లాడట్లేదు, నేను ఎందుకు వాడితో మాట్లాడాలి? హీఈస్ నాట్ టాకింగ్ టు మీ, కాబట్టి నేను కూడా వాడితో మాట్లాడట్లేదు. నేను వాడికి స్నానం చేయిస్తాను, టైంకి పాలు పడతాను, టైంకి ఫుడ్ పెట్టేస్తాను, వాడి పాటికి వాడు ఉంటాడు, నా పాటికి నేను ఉంటాను. అంటే మీరు ఒకటే ఇంట్లో ఉన్నారు, మీ ఓన్ చైల్డ్, వాడు హ్యూమన్ చైల్డ్. హ్యూమన్ చిల్డ్రన్ కి కమ్యూనికేషన్ అనేది మదర్స్ నేర్పించాలి. బికాస్ మదర్స్ ఎక్కువ ఫాదర్స్ నేర్పించకూడదని కాదు, బట్ మదర్స్ అనేది ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు పిల్లలతో, కాబట్టి మదర్సే ఎక్కువ మాట్లాడతారు. మదర్స్ తోనే మాటలు నేర్చుకుంటారు పిల్లలు. ఇప్పుడు మదర్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ కూడా ఇవాళ రేపు అర్థం కావట్లేదు. దట్ నేను మా చైల్డ్ తో మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడాలి, నా టైం వేస్ట్ అనుకునే పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియక, ఇట్స్ నాట్ దట్ దే వాంట్ టు కాజ్ హార్మ్, బట్ దే డోంట్ ఈవెన్ నో దట్ ఇట్స్ వెన్ ఎ చైల్డ్ ఇస్ నాట్ టాకింగ్, ఇట్ డజంట్ మీన్ దట్ హీస్ నాట్ లిస్నింగ్. చిల్డ్రన్ యాక్చువల్లీ 3 months ఏజ్ నుంచి లాంగ్వేజ్ అర్థం చేసుకుంటారు. 3 months ఆఫ్ ఏజ్. దేర్ వాస్ అ రీసెర్చ్ డన్. ఎవరైతే అడాప్షన్ చేసుకుంటారో వేరే వేరే కంట్రీస్ నుంచి పిల్లల్ని, దే హావ్ అబ్జర్వ్ దట్ ఆఫ్టర్ 3 months ఏ పిల్లల్ని అయితే అడాప్షన్ చేసుకున్నారో, ఏ కంట్రీ నుంచి అడాప్షన్ చేస్తున్నారో, బై 3 months వాళ్ళకి ఆ కంట్రీ లాంగ్వేజ్ కి వాళ్ళ బ్రెయిన్ ట్యూన్ అయిపోతుంది. ఇప్పుడు చైనా నుంచి ఒక చైల్డ్ ని అడాప్ట్ చేస్తున్నారు అనుకోండి అమెరికాకి, ఆ చైనీస్ చైల్డ్ కి చైనీస్ లాంగ్వేజ్ సౌండ్స్ అన్ని వాడికి అర్థం అవడం స్టార్ట్ అవుతాయి. 3 months తర్వాత వాడిని అడాప్ట్ చేసుకుంటే వాడికి ఇంగ్లీష్ నేర్చుకోవడం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే నౌ హీ హాస్ టు గెట్ యూస్ టు ఇంగ్లీష్ సౌండ్స్. ఓకే, 3 months లోపు అడాప్ట్ చేసుకుంటే
వాడికి ఇంకా ఫిక్స్ అవ్వదు చైనీస్ లాంగ్వేజ్ Hmm. సౌండ్స్ ఫిక్స్ అవ్వవు. వాడు Mhm. మదర్ ని వాయిస్ గుర్తుపడతాడేమో కానీ లాంగ్వేజ్ నువాన్సెస్ లాంగ్వేజ్ సౌండ్స్ ని వాడు గుర్తుపట్టాడు ఇంకా Okay. 3 months బిలో అయితే. ఓకే 3 months తర్వాత మన బ్రెయిన్ ఆల్రెడీ మన మదర్ టంగ్ సౌండ్స్ అన్ని గుర్తుపట్టేస్తుంది. ఓకే తెలుగు సౌండ్స్ అన్ని మనకు వచ్చేస్తాయి 3 months కల్లా. ఓకే ఓకే. సో ఇమాజిన్, సో 3 months నుంచి మీరు టీవీ పెట్టారనుకోండి, ఫోన్ పెట్టారనుకోండి, వాడికి లాంగ్వేజ్ ఎలా వస్తది? రాదు కదా. రాదు నాకు పేరెంట్స్ వచ్చి చెప్తారు 6 months నుంచి నేను ఐప్యాడ్ పెట్టేసాను వాడికి ఫుడ్ పెట్టడానికి, పాలు పెట్టడానికి. ఈ మధ్య ఐప్యాడ్ ఫిక్స్ అయ్యే కొన్ని చైల్డ్ యాక్టివిటీస్ వస్తున్నాయట. చైల్డ్ ని ఇలా పడుకోబెట్టేస్తారు మంచం మీద, ఓకే వాడికి ఇలా అంబ్రెల్లా లాగా పైన ఉంటది అనమాట. వాడికి Okay. ఇట్లా ఐప్యాడ్ ఓహో. దానికి ఫిట్ అవుతది. ఐప్యాడ్ లో వాళ్ళు అలా ప్లే చేసి అలా గంటలు గంటలు వదిలేస్తారు వాళ్ళని. వాళ్ళు ఎవరిని చూడట్లేదు, వాడు ఐ మూవ్మెంట్ కూడా అవ్వట్లేదు, వాడు ఓన్లీ ఇలా అని చూస్తున్నాడు పైకి ఐప్యాడ్. అంటే వాడు మెడ నిలవక ముందే వాడు ఐప్యాడ్ కి అలవాటు పడిపోయాడు. అదే యూట్యూబ్ వాడు ఏ ఛానల్స్ పెడతారో ఐ డోంట్ నో, బట్ ఆ ఛానల్స్ కి వీళ్ళు అలవాటు పడిపోయారు. వాడు హ్యూమన్ లాంగ్వేజ్ ఎలా వింటాడు, వాడి మదర్ వాయిస్ ఎలా గుర్తుపడతాడు, వాడికి స్పీచ్ ఎలా వస్తది? చేతులరా ఇలాంటివి మనమే చేస్తున్నా చేసుకుంటున్నాం. వీఆర్ డూయింగ్ ఇట్ విత్ Yeah. అవర్ ఓన్ హ్యాండ్స్. ఓకే ఈ ఆటిజం కి వచ్చే వాళ్ళకి స్పీచ్ డిలే అనేది వన్ ఆఫ్ ది 200% Ah. స్పీచ్ డిలే ఉంటది ఆటిజం లో. ఆటిజం లో. Yes. ఓకే కొంతమంది షార్ప్ గా మాట్లాడతారు, ఎక్కువగా ఓవర్ ఎక్సైట్మెంట్ అవుతూ ఉంటారు, వాళ్ళు చాలా ఏమంటారు యాక్టివ్ గా ఉంటారు అండ్ మాట్లాడతారు, కానీ వాళ్ళ ఫేస్ చూసినప్పుడు ఏదో కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపిస్తూ ఉంటుంది, ఐస్ అటు ఇటు పోవడం. కొంతమంది ఏమో అట్లాగే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే వేరే పిల్లలతో ఆడరు, వాళ్ళే ఉల్టా వర్క్ చేయడము, ఇలాంటి పిల్లల్ని కూడా నేను చూడడం జరిగింది. సో నాకు ఆ డౌట్స్ ఉన్నాయి అనమాట. అంటే వీళ్ళందరూ కూడా ఆటిజం ఉన్న వల్ల ఓవర్ గా యాక్టివ్ గా ఉండడం కూడా, హైపర్ యాక్టివ్ ఉంటారు కదా, ఆ. అది కూడా ఆటిజం లక్షణాలా? హైపర్ యాక్టివిటీ అనేది డెఫినెట్లీ కొంతమంది పిల్లలకి ఆటిజం లో ఉంటుంది. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హైపర్ యాక్టివిటీ ఉండొచ్చు. కొంతమంది పిల్లలకి ఎలా అంటే ఆటిజం అనేది 3 డిఫరెంట్ ఏరియాస్ ని అఫెక్ట్ చేస్తుంది. ఒకటేమో సోషల్ స్కిల్స్, ఒకటేమో బిహేవియర్, ఒకటేమో లాంగ్వేజ్. ఓకే 3 డిఫరెంట్ ఏరియాస్ ని అఫెక్ట్ చేస్తుంది. మనం ఇప్పుడు లాంగ్వేజ్ గురించి, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నాము. సోషల్, మనకి నేను మీతో సోషల్ గా ఉండాలంటే ఫస్ట్ నాకు ఏం కావాలి, నాకు బేసిస్, నేను మీతో ఎలా కనెక్ట్ అవుతాను? మీకు లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, నాతో ఇంటరాక్ట్ నేను ఇలా మీ వైపు చూడాలి, చూడాలి. నేను మీకు ఐ కాంటాక్ట్ ఇవ్వాలి, మీరు చెప్పేది వినాలి, అర్థం అర్థం చేసుకోవాలి, దాని తర్వాత దానికి తగ్గ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడే ఈ సోషల్ బిహేవియర్ అనేది పాసిబుల్. అవునా కాదా? నేను మీ వైపు చూడకుండా తన వైపు చూసాను అనుకోండి, ఆర్ ఇంకెక్కడో చూసాను అనుకోండి, మీరు ఒక 2 times ట్రై చేస్తారు నాతో మాట్లాడడానికి, థర్డ్ టైం ఎందుకు వచ్చిన Avoid. గొడవలే Avoid. వెళ్ళిపోతారు. బికాస్ మీకు అర్థం కాదు, బికాస్ ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీ మోటివేషన్ టు కంటిన్యూ ద కాన్వర్జేషన్. ఇప్పుడు ఆటిజం పిల్లలకి ఏంటి అంటే ఇలా ఐ కాంటాక్ట్ ఇవ్వాలి, ఇలా నేను తిన వైపు చూడాలి, తిని నాతో మాట్లాడుతుంది, నేను కంటిన్యూస్ గా ఈ సస్టైన్డ్ ఐ కాంటాక్ట్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాదు. ఆ పిల్లలకి, వాళ్ళకి అసలు అది తెలీదు. కాబట్టి నేను ఇప్పుడు మీకు ఆటిజం ఉంది అనుకోండి, నేను మీతో మాట్లాడుతుంటే మీరు ఇంకెటువైపో చూస్తారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్లో ఉన్నారు, ఇప్పుడు మీరు అన్నట్టు ఇలా చేస్తారు డెఫినెట్ గా. ఎందుకంటే స్కూల్లో వేరే పిల్లలు వచ్చి వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళు ఐ కాంటాక్ట్ ఇవ్వరు. వాళ్ళు కూడా 3 year olds కదండి, వాళ్ళు ఏం చేస్తారు 2-3 times అటెంప్ట్ చేస్తారు, వీడు మాట్లాడుకుంటే వెళ్ళిపోతారు. స్లోగా వాడు ఏమవుతాడు, క్లాస్ నుంచి ఐసోలేట్ అయిపోతాడు. హీల్ మూవ్ అవే ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద క్లాస్. ఇంకా స్లోగా క్లాస్ లో ఎవరు వాడి దగ్గరికి వెళ్ళరు, వాడితో మాట్లాడరు. హీల్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ ద క్లాస్. సో సోషల్ బిహేవియర్ ఇస్ వెరీ వెరీ వెరీ, సోషల్ స్కిల్స్ అనుకోండి, సోషల్ బిహేవియర్ అనుకోండి, అది ఆటిజం పిల్లలకి అర్థం కాదు. బిహేవియర్ డిఫికల్టీస్ ఉంటాయి. మూడోది, ఇప్పుడు వీడు వేరే పిల్లల్ని చూస్తున్నాడు, ఒక బొమ్మతో వాళ్ళు ఆడుకుంటున్నారు, వీడికి మాటలు రావు, వీడికి కూడా కావాలని ఉంది ఆ బొమ్మ, వీడికి ఆడుకోవాలని ఉంది, కానీ వీడి ఎలా ఆ బొమ్మను అడిగి తీసుకోవాలో వీడికి రాదు. సో వీడు ఏం చేస్తాడు, పరిగెత్తి వాడిని తోసేసి ఆ బొమ్మ తీసుకుని పరిగెత్తి వెళ్ళిపోతాడు. అప్పుడు టీచర్ కి ఎలా కనిపిస్తుంది ఆ బిహేవియర్, వీడు వేరే పిల్లల్ని తోసేస్తున్నాడు, వీడు వేరే పిల్లలకి హార్మ్ఫుల్ క్లాస్ లో, వీడి వల్ల వేరే పిల్లలకి ప్రాబ్లం అవుతుంది అని అలా గమనిస్తారు. సో ఇట్ అపియర్స్ యాజ్ అ బిహేవియర్ డిఫికల్టీ, బట్ ఇట్స్ నాట్ రియలీ బ్యాడ్ బిహేవియర్ బికాస్ ఇట్ డజంట్ నో దట్ ఇట్స్ బ్యాడ్ బిహేవియర్. హీ జస్ట్ నోస్ ఐ వాంట్ ద టాయ్, నాకు ఆ టాయ్ కావాలి, ఆ టాయ్ ఎలాగోలా తెచ్చుకోవాలి, వాడికి అంతే తెలుసు. ఎలా వాళ్ళు ఏమనుకుంటారు, వేరే పిల్లలకి దెబ్బ తగులుతుంది,
వాడికి ఆ కాన్సెప్ట్ ఉండదు. బికాజ్ వాడికి సోషల్ స్కిల్స్ లేవు. నేను సోషల్ స్కిల్స్ ఉంటేనే నేను ఇలా మాట్లాడితే మీరు హర్ట్ అవుతారు. నేను మీతో ఇలా ఆ కాన్సెప్ట్ నాకు తెలుసు కాబట్టి నా కాన్వర్జేషన్‌ని నేను అట్లా మ్యానిపులేట్ చేసుకొని మీతో మాట్లాడతాను. నేను మీతో రూడ్‌గా మాట్లాడి మిమ్మల్ని హర్ట్ చేసేలా మాట్లాడితే ఆ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతది. ఇట్ కెనాట్ కంటిన్యూ. బట్ చిన్న పిల్లలకి కూడా ప్లే ఈస్ అ వెరీ కాంప్లెక్స్ థింగ్. ప్లే ఈస్ నాట్ సింపుల్. మనకి చూడడానికి చాలా సింపుల్‌గా అనిపిస్తది. బట్ ప్లే నీడ్స్ అ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ అదర్ 3-year-olds. అండ్ ఇఫ్ దిస్ 3-year-old హూ హాస్ ఆటిజం వాడికి కమ్యూనికేషన్ లేదనుకోండి, ప్లే అనేది జరగదు. ఇట్ లుక్స్ లైక్ అ బిహేవియర్ ఇష్యూ ఫర్ us అండ్ ఫర్ చిల్డ్రన్. సో హీ గెట్స్ మోర్ ఐసోలేటెడ్ సోషల్లీ. అప్పుడు టీచర్ ఏం చేస్తుంది, ఇంకొక ఆయమ్మని పెడతది వాడి దగ్గర. వీడు వేరే పిల్లల దగ్గరికి వెళ్ళకుండా చూడు. సో వీడు వెళ్ళే ఛాన్సులు కూడా ఇంకా తగ్గిపోతాయి. బికాస్ వీడు వెళ్ళి తోసేస్తున్నాడు పిల్లల్ని అని. సో హీ గెట్స్ ప్రోగ్రెసివ్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద క్లాస్. Systematically, we only contribute to isolation. Because Ayama doesn't know how to include. She only knows how to keep children safe. So it becomes... So autism is a multi-layered problem. It's not just speech delay. Whereas speech delay, let's come to normal speech delay, where there is no autism involved. కొంతమంది పిల్లలకి అంతా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటది. వాళ్ళ అమ్మ చెప్పేది అంతా అర్థమవుతుంది, ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునేది అంతా అర్థమవుతుంది, కానీ దానికి తిరిగి ఆన్సర్ ఇవ్వడం డిలే అవుతుంది. వాడికి అండర్స్టాండ్, మీరు కథ చెప్తే వాడు మొత్తం కథ అర్థం చేసుకొని నవ్వుతాడు, ఎక్కడ నవ్వాలో, జోక్స్ అన్ని అర్థమవుతున్నాయి, బట్ రిప్లై చేయడానికి రావట్లేదు. అది స్పీచ్ డిలే. ఓకే. ఓన్లీ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డిలే. రిసెప్టివ్ లాంగ్వేజ్ ని కంపేర్ చేసుకుంటే అది అబ్సల్యూట్లీ ఏజ్ అప్రోప్రియేట్ ఉంది. బట్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ కొన్ని రీజన్స్ వల్ల వాడికి రావట్లేదు. అది ఒక అసెస్మెంట్ చేస్తే వీడికి ఎందుకు ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డిలే ఉంది అర్థం చేసుకోవచ్చు. కొంతమంది పిల్లలకి టంగ్ టై ఉంటుంది. ఈ టంగ్ కింద ఉన్న స్కిన్ ఉంది కదా, మనం ఇప్పుడు టంగ్ ని మూవ్ చేయగలుగుతున్నాం. నేను మాట్లాడాలి అంటే ఈ టంగ్ మూవ్మెంట్ అనేది నా మౌత్ లో అవ్వకుంటే నేను సౌండ్స్ ప్రొడ్యూస్ చేయలేను. ప్రతి సౌండ్ కి నా టంగ్ ప్లేస్మెంట్ అనేది నోట్లో మారుతుంది. ఓకే. సో ఇప్పుడు మా అనాలంటే నేను లిప్స్ ని క్లోజ్ చేయాలి. ఓకే. ఇప్పుడు లా అనాలంటే ఇలా టంగ్ టచ్ అవ్వాలి పైకి. సో ఆ పొజిషన్స్ అన్ని టంగ్ మూవ్ అవుతేనే పాసిబుల్, లేకుంటే పాసిబుల్ కాదు. కొంతమంది పిల్లలకి టంగ్ టై ఉంటది, దానివల్ల టంగ్ అనేది కదలదు. ఓకే. ఇప్పుడు స్పీచ్ థెరపిస్ట్ దగ్గర కానీ పిడియాట్రిషియన్ దగ్గర కానీ వెళ్తే వాళ్ళు మౌత్ ని టెస్ట్ చేసి ఆ టంగ్ స్కిన్ అనేది కొంచెం ముందు వరకు అటాచ్ అయి ఉంది. ఒక చిన్న ప్రొసీజర్ అది. లిటరలీ టేక్స్ 5 minutes ఫర్ అ డాక్టర్ టు రిమూవ్ దట్, కట్ దట్ ఎక్స్ట్రా పార్ట్, అండ్ దెన్ సో దట్ ద attached tongue can move. It allows the... So it's a day procedure basically. One day లో నెక్స్ట్ డే నుంచి వాడి టంగ్ మూవ్ అవుతుంది. He'll be able to talk. So that's a medical problem. Okay. There could be other issues also. Okay. Because of which child is not able to communicate. ఒక్కొక్కసారి లిప్ మూవ్మెంట్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి బ్రీదింగ్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, because of which they are not able to manage speaking. So when we work with the child, sometimes it's motor issue. We work with those issues, they'll start speaking. Okay. So adi speech delay category loki ostadi. Autism is multi-layered problem. It's a neurological disorder. It's not just speech delay. Speech delay ani evaraithe wait chestaro ఇది సాల్వ్ అవ్వదు. ఇది ఓన్లీ ఇట్ గెట్స్ డీపర్ అండ్ డీపర్ అండ్ ద ప్రాబ్లమ్ ఓన్లీ ఇంక్రీజెస్. దాని వల్ల తగ్గదు మనకి ప్రాబ్లం. సో మనకి 5 years కి వచ్చే పిల్లలకి ఆటిజం అనేది చాలా ఎక్స్ట్రా ఏమంటారు దాన్ని, ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఆ కండిషన్. యూనో ఇట్స్ న్యూరలాజికల్ కండిషన్. ఎవ్రీడే వీఆర్ ప్రాక్టీసింగ్. నేను రోజు ఏది ప్రాక్టీస్ చేస్తే అదే చాలా స్ట్రాంగ్ గా అవుతుంది నా బ్రెయిన్ లో. ఇప్పుడు నేను రోజు వాకింగ్ చేశాను అనుకోండి, ఇట్ బికమ్స్ అ హ్యాబిట్ ఫర్ మీ. ఇప్పుడు ఆటిజం పిల్లలకి మాట్లాడుకోకుండా ఉండడం హ్యాబిట్ అయిపోతుంది 5 years వరకు, బికాస్ వీ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ టు అడ్రస్ ఇట్. ఇమాజిన్ మీరు 5-year హ్యాబిట్ ని వదిలించాలంటే మనకి ఎంత టైం పడుతుంది? పేరెంట్స్ ఇలా రాగానే 2 days లో అంటారు, మ్యామ్ 2 days అయింది, ఇంకా 5 years నుంచి వాడు మాట్లాడలేదు, 2 days లో వాడు మాట్లాడాడు. మాట్లాడడానికి అట్లీస్ట్ 1 or 2 years పడుతుంది వాడికి. బికాస్ వాడి బ్రెయిన్ ని మనం ఫస్ట్ అన్లర్న్ చేయాలి, దాని తర్వాత లర్న్ చేయించాలి. 2 step అయిపోతుంది. చిన్న పిల్లలు వచ్చారనుకోండి, 1.5, 2 years పిల్లలు మా దగ్గరికి, వాడికి లర్నింగ్ ఎంత తక్కువ ఉంటది, అన్లర్నింగ్ కూడా అంత ఫాస్ట్ గా అవుతుంది, లర్నింగ్ కూడా అంతే ఫాస్ట్ గా అవుతుంది. 5 years పిల్లలకి అన్లర్నింగ్ చేయడానికి 2 years పడుతుంది. దాని తర్వాత వాడు మళ్ళీ నేర్చుకోవాలి లాంగ్వేజ్.
ఇట్స్ అ లాంగ్ వైండెడ్ ప్రాసెస్. పేరెంట్స్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. ఓకే. ఓకే. స్పీచ్ డిలేకి 2 రీజన్స్ ఉన్నా, ఒకవేళ వాళ్ళకి లేట్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా Yeah. ఉన్నా ఓకే. అదోకే. కానీ ఒకవేళ ఆటిజం ఉంటే చాలా ప్రాబ్లమ్ Yes. గదా! సో, కరెక్ట్ టైంకి వాళ్ళు ఆహ్, మీ దగ్గరికి తీసుకొచ్చారనుకోండి, Yes. వాళ్ళకు అడ్వాంటేజెస్ ఉంటాయి గదా! Yes. దానికి సంబంధించి వాళ్ళకి అవేర్‌నెస్ ఉండాలి. Yes. అండ్ స్కూల్‌కి పంపిస్తే టీచర్స్‌కి Yeah. అవేర్‌నెస్ ఉండాలి. అండ్ మామూలుగా పిల్లలు సిక్ అవుతూ ఉంటారు. Yeah. హాస్పిటల్స్‌కి తీసుకెళ్ళినా కానీ, వాళ్ళు చెక్ చేసినప్పుడు ఇలాంటివి డాక్టర్స్ కూడా ఒకసారి చెక్ చేస్తే బావుంటుంది కదా! Yeah. సో, మీరేమంటారు సో దానికి సంబంధించి? యెస్. సో ఏమవుతుంది అంటే లాట్ ఆఫ్ టైమ్స్ పిల్లలు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు హ్మ్. సిక్ ఉన్నప్పుడు ఎళ్తారు. లేకుంటే ఎందుకెళ్తారు డాక్టర్స్ హ్మ్. దగ్గరికి? హ్మ్. డెవలప్డ్ కంట్రీస్‌లో లైక్ అమెరికా గాని, యూకే గాని వాళ్ళకి ఒక షెడ్యూల్డ్ చైల్డ్ విజిట్ అని ఉంటుంది. అంటే చైల్డ్ సిక్ ఉండే అవసరం లేదు. బట్ ఎవ్రీ ఫ్యూ మంత్స్ హ్మ్. దే హావ్ టు టేక్ దేర్ చైల్డ్ ఈవెన్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ సిక్ హ్మ్. టు చెక్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ డెవలపింగ్ కరెక్ట్‌లీ ఆర్ నాట్. ఓకే. మనకి ఇండియాలో అలాంటి చైల్డ్ విజిట్ అనేది ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్. మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడే డాక్టర్ చూస్తారు హ్మ్. చైల్డ్‌ని. బట్ మనం ఎప్పుడెళ్తాం డాక్టర్ దగ్గరికి? చైల్డ్ సిక్ ఉన్నప్పుడు ఎళ్తాం. అవును. వాడు సిక్ ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ క్రాంకీగా ఉంటాడు హ్మ్. చైల్డ్. హ్మ్. ఓకే. అప్పుడు డాక్టర్ ఎలా చూడగలుగుతారు స్పీచ్ డిలేని? వాడు అప్పుడు ఎలాగో మాట్లాడడు. బికాజ్ అవును. ఈస్ ఇరిటేటెడ్. హి హ్మ్. డజంట్ హ్మ్. వాంట్ టు గో హ్మ్. టు ద హ్మ్. డాక్టర్. డాక్టర్‌ని చూడగానే వాడు భయపడతాడు. ఇంజెక్షన్ ఇస్తారు. మరి ఏం అవును. చేస్తారు? అవును. దే ఆర్ ఇన్ ఎ బ్యాడ్ మూడ్ వెన్ దే గో హ్మ్. టు ఎ హ్మ్. డాక్టర్ ప్లస్ దే ఆర్ సిక్. హ్మ్. Okay. The doctor is not able to understand if the child is delayed or not because they are not able to actually observe the child. నేను డాక్టర్స్‌ని అడిగాను. హ్మ్. యాక్చువల్లీ వాళ్ళే నాకిది చెప్పారు. నాకది క్లిక్కే అవ్వలేదు చాలా సంవత్సరాలు. ఎందుకు డాక్టర్ పట్టలేకపోతున్నారంటే, ఓకే. నాకెలా తెలుస్తది మాధవి? నాకసలు ఆ చైల్డ్ వచ్చినప్పుడు సిక్ వస్తాడు. హ్మ్. వాడు ఏడుస్తా ఉంటాడు. స్పీచ్ వర్క్ అవును. మదర్ ఏంటి తొందరగా ట్రీట్మెంట్ చేయండి. నేను ఎళ్ళిపోవాలి. వీడికి అన్నం పెట్టాలి. అవును. వీడు క్రాంకీగా ఉన్నాడని ఎళ్ళిపోతది. హ్మ్. నాకు అబ్జర్వ్ చేయడానికి టైం గూడా ఉండదు. హ్మ్. నేనెప్పుడు చూడగలుగుతానంటే చైల్డ్ వ్యాక్సిన్‌కొస్తారు కదా మా దగ్గరికి. హ్మ్. వ్యాక్సిన్‌కొచ్చినప్పుడు వాళ్ళు సిక్ ఉండరు. హ్మ్. బికాజ్ దే అవును. కమ్ అకార్డింగ్ టు ద వ్యాక్సిన్ షెడ్యూల్. హ్మ్. అవును. వాడి టైమ్, అవును. డేట్ వచ్చినప్పుడు వస్తారు. అప్పుడు వాడు హెల్తీగా ఉంటాడు. ఓకే. యాహ్! అప్పుడు నాకు 5 మినిట్స్ టైం దొరుకుతది వాడిని చూడడానికి. ప్లస్ కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఎంత బిజీ క్లినిక్స్ ఉంటాయంటే డాక్టర్స్‌కి పర్ చైల్డ్‌కి వాళ్ళకి 4 మినిట్సే ఉంటదట చూడడానికి. ఓకే. దే గెట్ ఓన్లీ 4 మినిట్స్. హ్మ్. 4 మినిట్స్‌లో వాళ్ళు ఎంత అబ్జర్వ్ వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారు? హ్మ్. అబ్జర్వ్ ఎప్పుడు చేస్తారు? బై ఛాన్స్ అబ్జర్వ్ చేస్తే అప్పుడు దట్ చైల్డ్ ఈస్ లక్కీ. అప్పుడు డాక్టర్ అంటారు గో అండ్ డూ డెవలప్‌మెంటల్ అసెస్‌మెంట్ అని. హ్మ్. బై ఛాన్స్ డాక్టర్ మిస్ అయిపోయారనుకో ఆ 4 మినిట్స్‌లో అగైన్ టిల్ ద నెక్స్ట్ విజిట్ ద చైల్డ్ ఈస్ గోయింగ్ టు మిస్ ద బస్. హ్మ్. ఇట్స్ సచ్ ఎ డెలికేట్ సిట్యుయేషన్ ఫర్ పేరెంట్స్. అండ్ పేరెంట్స్ ఏంటి అంటే మన కంట్రీలో డాక్టర్ చెప్తే వింటారు. డాక్టర్ ఏం చెప్తే అది చేస్తారు. హ్మ్. ఇప్పుడు నేబర్ చెప్పారనుకోండి, టీచర్ చెప్పారంటే అది పెద్ద హ్మ్. సీరియస్‌గా తీసుకోరు. అవును. టీచర్ రిపీటెడ్‌గా చెప్తే తీసుకుంటారేమో. లేకుంటే స్కూల్ నుంచి తీసేస్తామంటే వింటారు. హ్మ్. అప్పటిదాకా దే విల్ కీప్ ఆన్ పోస్ట్‌పోనింగ్. హ్మ్. బికాజ్ నేను స్కూల్స్‌తో వర్క్ చేస్తా, డాక్టర్స్‌తో వర్క్ చేస్తా, రెగ్యులర్ పేరెంట్స్‌తో కూడా వర్క్ చేస్తా. ఓకే. ఈ 3 సిట్యుయేషన్స్‌లోనే మనకి దొరుకుతారు పిల్లలు. వన్ ఈస్ వెన్ ఐదర్ ద పేరెంట్ వాంట్ ఎ డెవలప్‌మెంటల్ అసెస్‌మెంట్ ఆర్ పేరెంట్ ఈస్ గోయింగ్ వెన్ దే ఆర్ సిక్ ఆర్ హ్మ్. పేరెంట్ ఈస్ గోయింగ్ ఫర్ వ్యాక్సినేషన్. ఫస్ట్ ఈస్ వెరీ రేర్. చాలా తక్కువ మంది డాక్టర్ దగ్గరికి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని కెన్ యూ చెక్ ఇఫ్ మై చైల్డ్ ఈస్ డెవలపింగ్ అని ఎవ్వరు అడగరు. హ్మ్. దే ఆల్ అస్యూమ్ దట్ హ్మ్. దేర్ చైల్డ్ ఈస్ డెవలపింగ్. హ్మ్. మా ఫ్యామిలీలో అస్సలు ఇలాంటి ప్రాబ్లమ్ లేదు. లేదు. మా ఇంటా వంట లేదు. అవును. మా జెనెటిక్స్ ఆర్ లైక్ వరల్డ్ క్లాస్. హ్మ్. వై? Why do హ్మ్. you want to think like that? Why are you always thinking that it's about your family? It's about your family surname? No, it's about the child. If a child is not speaking, whatever is the surname, the child is going to struggle. అవునా హ్మ్. కదా? యూ థింక్ అబౌట్ ద చైల్డ్ కదా! వై ఆర్ యూ థింకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్స్? నేను ఎక్కడ ఉంటాను? నేను ఏ కార్ డ్రైవ్ చేస్తా? అవన్నీ అనవసరం. జస్ట్ లుక్ ఎట్ ద చైల్డ్స్ వెల్ బీయింగ్. వాట్ ఈస్ హ్మ్. ఇంపార్టెంట్ ఫర్ ద చైల్డ్. ఓకే. గో ఫర్ ఎ టెస్ట్. How much do you charge? A few thousand rupees? At least you know it's autism or not autism. Why are you postponing for 5 years? హ్మ్. కదా! అంతే కదా! వాడి ఫ్యూచర్‌తో ఆడుకుంటున్నారు మీరు. దాని తర్వాత వచ్చి ఇప్పుడు మాట్లాడించండి. ఎట్లా మాట్లాడిస్తాం వాళ్ళని? We want to, but we can't. We can't help the child at that హ్మ్. age. హ్మ్. Come to us when the child is 1.5 or 2 years. హ్మ్. Then he will 100% talk. 100% they will talk. If హ్మ్. they don't come to me early, హ్మ్. they will not talk.
ఓకే. ఈ మధ్య Yes. కాలంలో ట్రంప్ కూడా కొన్ని కామెంట్ చేశారు. ఈ బి వైటమిన్ డెఫిషియన్సీతోని ఆటిజం అని. Hmm. చాలా మంది కొంతమంది పేరెంట్స్ అరే సరే బి వైటమిన్ ఇచ్చేస్తే సరిపోతుంది అని Yes. అనుకుంటున్నారు. Yes. సో ఇది కరెక్టేనా అసల బి వైటమిన్ డెఫిషియన్సీయా? సో ఆయన అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి అందరూ అదొక ఆటిజం కి ట్రీట్మెంట్ అనుకుంటున్నారు. ట్రంప్ చేసినప్పటి నుంచి యాక్చువల్లీ ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ బి వైటమిన్ B9, అది దాని పేరు B9, దాని పేరు ల్యూకోవోరిన్. ఓకే, సో సమ్ చిల్డ్రన్ విత్ ఆటిజం కి ల్యూకోవోరిన్ డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. ఓకే. ఓకే, అది ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళకి ఒక జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వాళ్ళ బాడీలో ఆ పర్టిక్యులర్ బి వైటమిన్ ప్రొడ్యూస్ అవ్వదు. ఓకే. ఓకే, మనకి కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఓకే, ఆటిజం పిల్లలకి ఆ మ్యూటేషన్ మనకు కూడా ఉండొచ్చు, బై ద వే మదర్ కూడా ఉండొచ్చు, ఫాదర్ కూడా ఉండొచ్చు. ఓకే. ఓకే, బట్ ఎస్పెషల్లీ ఆటిజం పిల్లలకి ఆ మ్యూటేషన్ ఉన్నప్పుడు వాళ్ళ బాడీలో B9 ప్రొడ్యూస్ అవ్వదు. B9 అనే మ్యూటేషన్ ఉన్న పిల్లలకి, B9 మ్యూటేషన్ ఉన్న పిల్లలకి ఆ దాన్ని ఏమంటారంటే ఒక టెస్ట్ ఉంటుంది, ఫ్రాట్ టెస్ట్ అని. ఓకే. ఆ టెస్ట్ చేయిస్తే ఆ మ్యూటేషన్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఆ మ్యూటేషన్ ఉంటే అప్పుడు వాళ్ళకి B9 సప్లిమెంటేషన్, ల్యూకోవోరిన్ సప్లిమెంటేషన్ ఇస్తే వాళ్ళకి మాటలు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. బికాజ్ మాట్లాడడానికి B9 వైటమిన్ అనేది బ్రెయిన్ కి అవసరం. ఓకే. ఆ వైటమిన్ టైంకి అందిస్తే పిల్లలు మాట్లాడే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఓకే. అదొక స్టడీ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలో జరిగింది. ఓన్లీ ఆన్ 48 చిల్డ్రన్, శాంపుల్ సైజ్ ఏంటి, ఓన్లీ 48 చిల్డ్రన్ ని స్టడీ చేసి ఏ పిల్లలకైతే డెఫిషియన్సీ ఉందో, మ్యూటేషన్ ఉండిందో వాళ్ళకి B9 వైటమిన్ ఇస్తే వాళ్ళు మాట్లాడారు. ఓకే. ఓకే, సో అది క్యూర్ కాదు ఆటిజం కి. ఓకే. మీ చైల్డ్ కి ఆ పర్టిక్యులర్ మ్యూటేషన్ ఉంటేనే ఆ B9 అనేది పనిచేస్తుంది. లేకుంటే దానివల్ల ఆల్రెడీ మీ బాడీలో B9 ఉంది అని అర్థం. అయినా కానీ మీకు మాటలు రావట్లేదు, ఆ చైల్డ్ కి మాటలు రావట్లేదు అంటే దర్ ఇస్ నో మ్యూటేషన్. ఓకే, సో ఫస్ట్ ఆ ఫ్రాట్ టెస్ట్ చేయించుకుని అందులో B9 మ్యూటేషన్ ఉందా లేదా అని కనుక్కుంటే అప్పుడు ఆ మందు తెప్పించి ఇస్తే అప్పుడు దానికి రావచ్చు రిజల్ట్స్. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. కానీ ఆయన ఒక జస్ట్ జెనరిక్ అనౌన్స్మెంట్ చేశారు కదా, సో అనౌన్స్మెంట్ విని అందరు అనుకుంటున్నారు ఆ పిల్లలకి B9 ఇచ్చేస్తే ఆ ట్రీట్మెంట్ అయిపోతుంది. అలా కాదు. ఓకే. సో ఇప్పుడు ఆటిజం వచ్చిన పిల్లల్ని మీరు ఎంతో మందిని చూసుంటారు కదా, కంప్లీట్ గా క్యూర్ అయిన కేసెస్ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆటిజం కి క్యూర్ అనే వర్డ్ వాడకూడదు, నాట్ అలౌడ్, బికాస్ ఇట్స్ నాట్ ఎ డిసీజ్. ఓకే, డిసీజ్ అయితే దాన్ని క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఫీవర్ ఉంది అనుకోండి, దానికి క్యూర్ ఉంటుంది. నాకు జాండీస్ ఉంది, దానికి క్యూర్ ఉంటుంది. ఆటిజం అనేది ఏంటి అంటే నా బ్రెయిన్ వైరింగ్ డిఫరెంట్. నా బ్రెయిన్ లో న్యూరలాజికల్ వైరింగ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్లీ డిఫరెంట్ గా జరిగింది. ఓకే, అందుకు నాకు ఆటిజం ఉంది. ఆ వైరింగ్ ని నేను మార్చలేను ఇప్పుడు. ఓకే, ఆల్రెడీ నా వైరింగ్ జరిగిపోయింది. ఒక్కసారి బ్రెయిన్ వైరింగ్ జరిగిపోయిందంటే, ఆల్రెడీ అయిపోయిందంటే దాన్ని నేను మార్చలేను. ఆ వైరింగ్ నే వాడుకొని వర్క్ చేయాలి. ఓకే, సో క్యూర్ అనే వర్డ్ ఆటిజం కి వర్తించదు. చాలా మంది ఆటిజం క్యూర్ అని రాంగ్ గా ప్రమోట్ చేసుకుంటారు, అది రాంగ్. ఆటిజం ని తో వర్క్ చేసి ఆటిజం పిల్లలు ఎంత ఇండిపెండెంట్, ఎంత సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారంటే కొన్ని సంవత్సరాల తర్వాత నేను చూసినా కానీ ఓహో వీడికి ఆటిజం ఉందా అని కూడా మనకు తెలీదు. ఆ లెవెల్ వరకు దే కెన్ బికమ్ వెరీ వెరీ ఇండిపెండెంట్ అండ్ స్మార్ట్ అండ్ డూ ఎవ్రీథింగ్ దట్ దే క్యాన్. ఓకే, బట్ సమ్ చిల్డ్రన్ ఆటిజం ఈజ్ కాల్డ్ ఎ స్పెక్ట్రమ్ డిజార్డర్. అంటే ఒక సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఈజ్ అ చైల్డ్ హూ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్, హూ నీడ్స్ లైఫ్ లాంగ్ సపోర్ట్. The other end of the spectrum, this child is doing PhD in Harvard with both have autism. Okay, autism లో ఇంత రేంజ్ ఆఫ్ ఎబిలిటీ మీకు కనిపిస్తుంది. సో మీ చైల్డ్ ఎక్కడ ఉన్నాడు ఈ రేంజ్ లో, ఈ రేంజ్ అయితే మీ చైల్డ్ ఎక్కడున్నాడు, వాడి ఎబిలిటీ దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అందరూ హార్వర్డ్కి వెళ్ళలేరు, అందరూ లైఫ్ లాంగ్ డిపెండెన్సీగా ఉండరు. ప్లస్ ఏ పిల్లలకైతే ఎర్లీ ఇంటర్వెన్షన్ జరిగి టైంకి హెల్ప్ అందిందో వాళ్ళు యూజువల్గా మిడిల్ కంటే ఎక్కువలో పర్ఫామ్ చేస్తారు. అంటే దే ఆర్ ఏబుల్ టు లివ్ దేర్ లైఫ్ ఇండిపెండెంట్లీ. ఎర్న్ చేయగలుగుతున్నారా లేదా అవన్నీ సెకండరీ, బట్ వాళ్ళకి ఎవరి హెల్ప్ లేకుండా దే కెన్ హ్యాపీలీ లివ్ ఇండిపెండెంట్లీ. ఓకే, సో మనం క్యూర్ అనేది ప్రమోట్ చేస్తే అది రాంగ్ అవుతుంది. ఐ కాంట్ సే ఇట్స్ అ క్యూర్. సో ద ఎర్లియర్ యూ స్టార్ట్ హెల్పింగ్ ద చైల్డ్, ద బెటర్ ఈస్ ద ప్రోగ్నోసిస్ of this child, the better will be his quality of life. దాని మీద ఫోకస్ చేసుకోవాలి. అసలు నాకు ఆటిజం వర్డే వినేది లేదు,
ఆటిజం వర్డ్ నా చైల్డ్‌తో అసోసియేట్ కావద్దు అంటే కష్టం. అది నాట్ పాసిబుల్. ఓకే. యెస్. కొంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నా వస్తుందిలే అని కొంతమంది వదిలేయడం జరుగుతుంది. కొంతమందేమో ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ ఇది అని హాస్పిటల్స్‌కే వెళ్లరు. ఆ! వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ఆ! ఇది చాలా పాపులర్ ఇండియాలో. వాళ్ళేమనుకుంటారంటే, నెలకి 25,000 రూపీస్ థెరపీ మీద ఖర్చు పెట్టే కంటే, ఆ 25,000 రూపీస్ నేను బ్యాంక్‌లో ఏసేస్తాను వాడి పేరు మీద. హ్మ్. ఆర్ ఒక ఎస్ఐపి కట్టేస్తా, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తా. నెక్స్ట్ 10, 15 ఇయర్స్‌లో వాడికి కొన్ని లక్షల కార్పస్ అవుతుంది అని అనుకుంటారు. హ్మ్. కానీ వాడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత? హ్మ్. వాడు ఆ డబ్బులు వాడగలుగుతాడా? హ్మ్. ఆ డబ్బుల్ని వాడుకొని వాడి లైఫ్ వాడు ఇండిపెండెంట్‌గా లీడ్ చేయగలుగుతాడా? లేకుంటే మీరు వాడికి ఒక ట్రాప్ సెట్ చేసినట్టే. ఎందుకంటే వాడికి అన్ని డబ్బులు జమ చేశారనుకోండి. ఆ డబ్బులకి అందరు రాంగ్ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అవునా హ్మ్. కాదా? అవును. ఇప్పుడు ఇలాంటి అమాయకమైన పిల్లల దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయనుకోండి. పేరెంట్స్ అయితే ఎప్పుడు ఉండరు కదా! అవును. ఈవెంచువల్‌గా వాళ్ళు బతికుండరు కదా! ఇప్పుడు ఆ డబ్బులు వాడికి ఒక పెద్ద ప్రాబ్లమ్ అవుతాయి. ఆ హ్మ్. డబ్బుల్ని తీసుకోవడానికి ఎంతో మంది రాంగ్ టైప్ ఆఫ్ పీపుల్ వాడికి అట్రాక్ట్ అవుతారు. అట్‌లీస్ట్ వాడు ఇండిపెండెంట్‌గా ఉండేలాగా, వాడిని హ్మ్. వాడు చూసుకునేలాగా, వాడి ఫుడ్ వాడు వండుకునేలాగా, వాడి ఇంట్లో వాడు ఉండేలాగా, ఒక ట్రస్ట్ ఫండ్‌గా ఎస్టాబ్లిష్ చేసుకొని, ఎవ్రీ మంత్ వాడి ఖర్చులకి వచ్చే డబ్బులు వాడికొచ్చేలాగా చూసుకుంటే, వాడికి ఇండిపెండెన్స్ ఇంపార్టెంట్, డబ్బులు కాదు. హ్మ్. వాడికొక స్కిల్ నేర్పిస్తే వాడు ఆ జాబ్ కూడా చేసుకొని బతికేస్తాడేమో. హ్మ్. కానీ ఓన్లీ డబ్బులు పెట్టారనుకోండి, దానంత ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఇంకోటుండదు. హ్మ్. మీరు దాన్నెలా సాల్వ్ చేస్తారు? లాట్ ఆఫ్ పీపుల్ నా దగ్గరకొస్తారు యాక్చువల్లీ. వచ్చి నా దగ్గర ఇన్ని కోట్లున్నాయి, అన్ని కోట్లున్నాయి కానీ మా వాడికి టాయిలెట్ ట్రైనింగ్ అవ్వలేదు. హి ఈస్ హ్మ్. 20 ఇయర్స్ ఓల్డ్. అయ్యో! 20-year-old man who is wearing diapers. Is it going ఓకే. to be good quality of life? They ask me, "Can you toilet train him?" Can I toilet train him really? 20 ఇయర్స్ నుంచి ఎవరైతే టాయిలెట్ ట్రైన్ అవ్వలేదో 20 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్‌కి ఎవరండి టాయిలెట్ ట్రైన్ చేస్తారు? చేస్ ఎవరైనా చేస్తారా? రేపు అబ్బాయి ఫ్యూచర్ ఏంటి? ఎట్లా సర్వైవ్ అవుతాడు? మదర్, ఫాదర్ ఏజ్ 60స్‌లో ఉంటది. ఆ! ఓకే. ఇప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండలేరు గదా! ఇప్పుడు వాడు జీవితాంతము వాడికొక నర్స్ కావాలి. అవునా కాదా? వాడికి హ్మ్. స్నానం చేయడం రాదు. హ్మ్. బట్టలేసుకోవడం రాదు. బాత్రూమ్‌కెళ్ళడం రాదు. దట్ మీన్స్ యూ ఆర్ ఎనేబులింగ్ అనదర్ మ్యాన్ టు గో ఇన్‌సైడ్ ద బాత్రూమ్ వెన్ హ్మ్. దిస్ పర్సన్ ఈస్ నేకెడ్. హౌ హ్మ్. డేంజరస్ ఇట్ ఈస్? యూ టెల్ మీ. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్? ఇండిపెండెన్స్ ఆర్ మనీ? థెయ్‌ల్ హావ్ 10 క్రోర్స్ ఇండిపెండెన్స్ ఇస్ అండి. దట్ బాయ్ అదే విల్ హావ్ 10 క్రోర్స్. వాట్ విల్ బట్ హి నో, డూ విత్ దట్ 10 క్రోర్స్ వెన్ హి ఈస్ హీ నాట్ ఏబుల్ కాంట్ టు యూజ్ ద ఆ! టాయిలెట్ ఆన్ హిస్ ఆ! ఓన్. He's standing and peeing in the living room if there is no diaper. ఓకే. I've had those cases. ఓకే. I've seen those kind of parents. అంటే ఎందుకు ఈ 20 ఇయర్స్ నుండి ఆ పేరెంట్స్ చూయించలేదు? డబ్బులు బ్యాంక్‌లో పెట్టుకున్నారు గదా! ఓకే. They thought it's waste of money. మీకు హ్మ్. అర్థమైందా? యాహ్! That is a challenge in దే India. రియలైజ్డ్ నౌ. బట్ They వాట్ are ఈస్ CEOs అండి ఆ! in IT companies. They ఓకే. are one gentleman was a CEO in IT company. And he told me that ఎడ్యుకేటెడ్ he's పీపుల్ కూడా వాళ్ళ ఇట్లా అమ్మాయికి ఉంటే పెళ్ళయ్యే టైం వచ్చింది. వీడి ఇంట్లో కనిపిస్తే మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరు. హ్మ్. మీరొక హాస్టల్ పెడితే నేను వాడిని హాస్టల్‌లో పెట్టేస్తాను. ఐ డోంట్ వాంట్ హిమ్ ఇన్ మై హౌస్. బికాజ్ హ్మ్. మా అమ్మాయికి పెళ్ళవ్వదు వీడుంటే. ఇలాంటి బ్రదర్ ఉంటే మా అమ్మాయిని ఎవరు చేసుకోరు. హ్మ్. ఐ మీన్ ఐ సీ నా నేనెంత విచిత్రమైన మనుషుల్ని చూస్తానో అసలు మీకు ఐడియా గూడా లేదు. హ్మ్. అర్థమవుతోంది ఇప్పుడు చెప్తూ ఉంటే. అంటే నేను ఆ! ఎలా రియాక్ట్ అవ్వాలి ఈ మనిషికి అంటే వాళ్ళు హ్మ్. చదువురాని వాళ్ళు కాదండి. హ్మ్. హైలీ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్. యూఎస్ రిటర్న్డ్. దే డ్రైవ్ ద మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ కార్స్. దే లివ్ ఇన్ కోకాపేట్. అచ్చా! దట్ కైండ్ ఆఫ్ క్రౌడ్. ఓకే. ఐ జస్ట్ కాంట్ ఫాథమ్ దిస్. దే రాన్ ఆహ్, అదేంటి అంటే లైక్ మనీ సంపాదించడానికి యాహ్! దే డిడ్ంట్ గివ్ టైమ్ టు దేర్ కిడ్ యెస్. అన్నమాట. ఈ దట్స్ ఈ వాట్ చైల్డ్స్ టుడే. మదర్ ఇస్ ఎ డాక్టర్ అండి. హా! మదర్ డాక్టర్, ఫాదర్ ఇస్ ఎ సీఈఓ ఆఫ్ అన్ ఐటీ కంపెనీ. హౌ? హౌ ఆర్ వి గోయింగ్ టు హెల్ప్ దెమ్? అదే గదా! వీళ్ళు కూడా ఇంత సంపాదించి అది దేనికి? ఇంకా మీ ఎందుకంటే పిల్లలకి అక్కడ ఇక్కడో యూ ఆర్ వదిలిపెట్టేసేసి అషేమ్డ్ ఆఫ్ యువర్ ఓన్ సన్. అంతే You కదా! don't want your son in the house. You want your son to be out of the house. What kind of life it is? అదే ఆ క్వాలిటీ టైమ్ ఆ అబ్బాయికిచ్చుంటే, ఆ అబ్బాయి ఈరోజు ఇలాంటి యాహ్! పరిస్థితి ఉండేది కాదు యాహ్! గదా! ఓకే. కానీ కొన్ని స్పీచ్ థెరపీ సెంటర్స్ కూడా ఉన్నాయండి. నాకు హ్మ్. తెలిసిన హ్మ్. వాళ్ళే. హ్మ్. బాబుని దగ్గర దగ్గర చిన్నప్పటి నుంచి కూడా స్పీచ్ థెరపీ అని యాహ్! పంపిస్తున్నారు. బట్ ఒక సింగిల్ వర్డ్ కూడా ఆ అబ్బాయి సో నేర్చుకోలేకపోయాడు. యాహ్! అది కూడా కరెక్టేనండి. ఆ! అది వాళ్ళ తప్పు స్పీచ్ థెరపీ సెంటర్ తప్పు అవ్వకపోవచ్చు. నాకు తెలీదు మీరెవరి హ్మ్. గురించి మాట్లాడుతున్నారో. బట్ అబౌట్ 50% to 60% of children may remain non-verbal with autism. Doesn't mean that they don't understand.
సో ఎవరైతే పిల్లలు మాట్లాడలేకపోతున్నారో వాళ్ళకి మనం డిఫరెంట్ విధంగా కమ్యూనికేషన్ నేర్పించవచ్చు. ఒకటేమో సైన్ అంటే లాంగ్వేజ్. అబ్బాయికి ఆటిజం కూడా ఉంది. ఆటిజం ఉంటది. 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 కానీ కొంతమంది పిల్లలు ఆటిజంతో మాట్లాడకపోవచ్చు లైఫ్ లాంగ్. బట్ వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ ఎలా అవుతది? సైన్ లాంగ్వేజ్ నేర్పించొచ్చు. పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అని ఉంటది. ఆ మెథడ్ తో నేర్పించొచ్చు. ఆగ్మెంటేటివ్ డివైసెస్ ఉంటాయి కమ్యూనికేషన్ కి. ఆ డివైస్ తో కమ్యూనికేషన్ నేర్పించొచ్చు. కమ్యూనికేషన్ అనేది నేర్పించాల్సిందే. వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. మాటలతోనే కమ్యూనికేషన్ చేయొచ్చా అండి? లేదు కదా. ఐ కెన్ సైన్ కదా మీతో. వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు ఆ పేరెంట్స్ కి తెలియాలి ఎక్కడ ప్రాపర్ గా ఇవన్నీ కూడా వాడు Yes. నేర్చుకోగలడు Yes. అని. సో దానికి సంబంధించి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎక్కడ పిల్లల్ని ఇలాంటి ఆటిజం? ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్, నాట్ ఆన్ స్పీచ్. ఓన్లీ స్పీచ్ ఇస్ నాట్ కమ్యూనికేషన్. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెంటల్ ట్రీట్మెంట్ అయింది అనుకోండి. నాకు మౌత్ లో ఏదో ట్రీట్మెంట్ జరిగింది, రూట్ కెనాల్ జరిగింది. 1 hour నేను మాట్లాడలేను కదా, బికాస్ దే వుడ్ హావ్ గివెన్ మీ నమ్మింగ్ ఇంజెక్షన్ ఇన్ మై మౌత్. బట్ ఐ కెన్ స్టిల్ కమ్యూనికేట్. ఐఎమ్ నాట్ అవును. యూజింగ్ స్పీచ్. అవును. మీకు అర్థమైందా? స్పీచ్ లేకుండా కూడా కమ్యూనికేట్ చేయొచ్చు కదా. స్పీచ్ మీద ఎందుకు ఇప్పుడు మనకు ఒక అబ్సెషన్ ఉంది ఇండియాలో. కమ్యూనికేషన్ ఈజ్ ఈక్వల్ టు స్పీచ్. Most of the communication is not speech. About 60% of communication is non-verbal, right? We communicate with, I can communicate to you without speaking one word, and you will walk away from this room angrily. You know? అవునా కదా? So speech is not equal to communication. A lot of us think that speech is equal to communication. So parents shouldn't over focus only on speech. They can focus on communication. So you can use PECS, you can use sign language, you can use Makaton, you can use augmentative assistive devices for communication. చాలా ఉన్నాయి కమ్యూనికేషన్ నేర్పించడానికి. సో నా దగ్గర నేను చాలా మదర్స్ కి చెప్తాను, మాటలు రాలేదు, 5 ఏళ్ళు వచ్చేసాయి బాబుకి కానీ పాపకి కానీ, లెట్ స్టార్ట్ అదర్ మెథడ్స్ బికాస్ దే ఆర్ నాట్ కమ్యూనికేటింగ్. దే విల్ సే నో, వి వాంట్ స్పీచ్ ఓన్లీ. How are we going to solve this problem? The child may never speak. Some children with autism may never speak. Okay. It doesn't matter. We can teach him communication, kada, not speak. So the focus should shift from only speech to communication. Okay. He can actually make a device speak. Amma, I am hungry. You can record pre-recorded sounds ఉంటాయి అందులో. వాడికి ఆ ట్యాబ్ ఇచ్చామనుకోండి, ఆ ట్యాబ్ లో మిగతా యాప్స్ అన్ని డిజేబుల్ చేసేస్తారు. Okay. ఓన్లీ ఈ యాప్ నే Okay. ఎనేబుల్ చేస్తారు. Okay. చేస్తే వాడికి మొత్తం వాడికి సంబంధించిన లాంగ్వేజ్ అంతా అందులో లోడ్ అయి ఉంటది. Okay. వాడు అది టచ్ చేస్తే అది మాట్లాడుతుంది వాడి బదులు. Okay. మీకు అర్థమైందా? Yeah, yeah, I ఇట్స్ got వెరీ it. ఈజీ నో. కదా, వాడికి better. వాడు ఇసిరేయక్కర్లేదు, టేబుల్ మించి సామాన్లు పడేయక్కర్లేదు. వాడికి ఏం కావాలో వాడు అడగొచ్చు కదా ట్యాబ్ వాడి. అది మమ్మల్ని చేయనివ్వరు. తెలిసే మాకొద్దు అది, మాకు Okay. స్పీచ్ కావాలి. అది నేను రాదు. స్పీచ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? అప్పుడు మీకు కాళ్ళు లేవనుకో, నేను నడవాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాను? దట్ they see the legs but they don't see that you need certain strength in the legs. ఇప్పుడు CP kids ఉంటారు, వాళ్ళకి నడవడం రాదు because their legs don't have the strength, or either the muscles are too stiff or not at all. They don't have tone because of which they are not able to walk. Okay. ఇప్పుడు వాళ్ళు వాకింగ్ మీద ఫోకస్ చేస్తారా, మొబిలిటీ మీద ఫోకస్ చేస్తారా? మొబిలిటీ మీద ఫోకస్ చేస్తారు. సో వాట్ యు డూ? యు గివ్ అ వీల్ చైర్. ఓకే, you're okay to give wheelchair but you're not okay to give an augmentative device to communicate. So what wheelchair does to children who are not able to move, that's what augmentative device does to children who are not able to speak. Okay, ఆ అవేర్నెస్ మనకి ఇండియాలో ఇంకా రాలేదు. ఆవాజ్ అని ఐఐటి చెన్నై అలుమ్నై వాళ్ళు ఒక యాప్ క్రియేట్ చేస్తారు. ఇట్స్ కాల్డ్ ఆవాజ్. ఓకే. ఆవాజ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి కదా ఒక ట్యాబ్ తీసుకొని, ఆర్ ఆవాజ్ కొనుక్కుంటే, ఐ థింక్ ఆవాజ్ కమ్స్, ఐ డోంట్ రిమెంబర్ హౌ ఇట్ కమ్స్ నౌ. దేర్ వాజ్ అ టైమ్ వేర్ ఇట్ యూస్ టు కమ్ విత్ అ ట్యాబ్. ఓకే, ఇప్పుడు యాప్ కొనుక్కొని ఒక ట్యాబ్ లో ఇన్స్టాల్ చేసి మిగతావన్నీ డిజేబుల్ చేసేయాలి. సో చైల్డ్, దట్ యాప్ బికమ్స్ చైల్డ్స్ వాయిస్. ఓకే, ద చైల్డ్ విల్ స్పీక్ త్రూ ద యాప్. Or you can learn Makaton signing or Indian Sign Language. Or you can use picture exchange communication system. ఇవన్నీ ఏ మెథడ్ వాడినా కానీ the child is still communicating. అంటే అది మీ దగ్గరకు వస్తే మీరు చెప్తే మీరు ట్రైన్ చేస్తారా? Yes. ఓకే. వాళ్ళ పేరెంట్స్ యాప్ కొనుక్కుంటే ఆ యాప్ ని మనం ఎలా వాడాలో చైల్డ్ కి, సో మెనీ It's a యాప్స్ ఆర్ paid దేర్ app. అన్నమాట. ఆవాజ్ ఇండియాలో మనకి మోస్ట్ అఫోర్డబుల్ అయితే ఆవాజ్. చాలా ఫారెన్ యాప్స్ ఉన్నాయి, అవి ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఓకే. ప్లస్ అందులో అన్ని అమెరికన్ యాక్సెంట్ లో ఉంటాయి.
ఓకే. ఇది ఇండియన్ యాప్ కాబట్టి మనకి ఇండియన్ ఆవాజ్. పిల్లలకి చాలా ఈజీగా అర్థమవుతది. ఇప్పుడు అమెరికన్ యాప్స్ కొనుక్కుంటే అమెరికన్ ఇంగ్లీష్ లో ఉంటాయి ఆ యాప్స్. సో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఇండియన్ కిడ్స్. ఓకే. సో అమెరికా నుంచి ఎవరైతే ఇండియన్ కిడ్స్ ఇండియాకి వస్తారో వాళ్ళ యాప్ తీసుకొని వస్తారు మా దగ్గరికి. ఓకే. ఓకే. ఇప్పుడు 3 months హాలిడేస్ కి వచ్చారనుకోండి హ్మ్. ఇండియాకి, హ్మ్. వాళ్ళు ఆ ట్యాబ్ తీసుకొని వస్తారు మాకు థెరపీ హుహుహు. చేయించుకోవడానికి. ఓకే. మేము ఆ ట్యాబ్ వాడి వాడికి కమ్యూనికేషన్ చేస్తాం వాడితో. ఓకే. సో వాడికి ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయి ఉంది అమెరికాలో, వాడు ఆ ట్యాబ్ తో కమ్యూనికేట్ చేస్తాడు ఆ ఓకే. బాబు. ఓకే. సో నైస్ కదా! వాడికి ఆ ట్యాబ్ వాడి వి కమ్యూనికేట్. సో వాడి ఓకే. బిహేవియర్ ఇష్యూస్ అనేవి జీరో అయిపోతాయి. వాడి ఈజ్ ఏబుల్ టు టెల్ నో యాహ్! వాట్ హీ యాహ్! వాంట్స్. ఇమాజిన్ 9 years వాడికి మాటలు రావు. వాడికి ఏం కావాలో వాడు చెప్పలేడు. మరి వాడు సామాన్లన్నీ ఇటు అటు పాడేకి ఏం చేస్తాడు? హ్మ్. ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటాడు కదా! హ్మ్. మా అమ్మకి నేను చెప్పేది అర్థం కావట్లేదు. నేను చెప్పలేకపోతున్నాను. హ్మ్. నాకు ఇది వద్దంటే అదే పెడుతుంది రోజు. హ్మ్. అదే ఫుడ్ పెడుతుంది. వాడికి ఎలా రేపు ఇరిటేట్ నాకు ఇడ్లీ అయిపోతాడు. తినాలని ఉందా? పూరి తినాలని ఉందా? ఆ! హౌ విల్ ఐ టెల్? వాడి ఓకే. చిన్న పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయండి? అవే కదా! అంతే. నాకు ఈ టీ షర్ట్ ఏసుకోవాలని లేదు. నేను ఇప్పుడు ఇక్కడికెళ్ళను. నేను పార్క్‌కెళ్ళాలి. నేను టీవీ చూడాలి. వాటెవర్. వాడు ఎలా హ్మ్. చెప్తాడు మాటలు రాకపోతే? హ్మ్. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ఓకే. Communication is the problem. It's never speech. ఓకే. So don't think that speech is equal to communication. Speech doesn't, even zero speech ఉన్న వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేయగలుగుతారు. మాధవి గారు, నేను కొంతమంది పేరెంట్స్‌ని చూసాననమాట. వాళ్ళ పిల్లలకి స్పీచ్ డిలే అయినప్పుడు నేను ఎందుకు ఒకసారి మీరు రిహాబిలిటేషన్ సెంటర్‌కెళ్ళి చూయించుకోవచ్చు కదా! అంటే ఏం కాదు, మా ఫ్యామిలీలో కొంచెం డిలేగానే వస్తాయి. స్కూల్‌కి పంపించేస్తే వచ్చేస్తాయిలే. 4 ఇయర్స్‌లో వచ్చిన వాళ్ళున్నారు. మా ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు అని చెప్పడం జరిగిందనమాట. హ్మ్. నిజంగా స్కూల్‌కి పంపిస్తే కొంచెం లేట్ అయినా ఆ మాటలొచ్చేస్తాయా? కొంతమంది పిల్లలకి వస్తాయేమో, ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్. కాకపోతే ఆటిజం గనక ఉంటే పిల్లలకి స్కూల్‌కి పంపిస్తే మాత్రం మాటలు రావండి. బికాజ్ మనం ఎట్లా అంటే, నేను పేరెంట్‌కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ చైల్డ్‌కి కళ్ళు కనిపించట్లేదు అనుకోండి. కళ్ళు కనిపించే పిల్లలతో రోజంతా ఉంచితే కళ్ళు కనిపిస్తాయా? లేదు కదా! కనిపించవు కదా! అలాగే మాటలొచ్చే పిల్లలతో ఉంచితే ఆ చైల్డ్‌కి ఆటిజం ఉంటే వాడికి మాటలు రావు. హ్మ్. బికాజ్ వాడి బ్రెయిన్ వైరింగ్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. ఓకే. హ్మ్. వాడికి ఆ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఓకే. హ్మ్. వేరే పిల్లలందరికీ ఆ డెవలప్‌మెంట్ కంప్లీట్ అయిపోయింది. అందుకే వాళ్ళకి స్పీచ్ వచ్చింది. వీడికి స్పీచ్ రాలేదు. కాబట్టి జస్ట్ మాట్లాడే పిల్లలతో ఉంటే స్పీచ్ రాదు. ఓకే. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు ఫస్ట్ ఫైండ్ ఔట్ స్పీచ్ ఎందుకు రాలేదు వీడికి. హ్మ్. స్పీచ్ డిలే వల్ల అంటే జనరల్ స్పీచ్ డిలే నేను మీకు టంగ్ టై ఉందా? వేరే హ్మ్. ఏదైనా హ్మ్. ఇష్యూస్ ఉన్నాయా? హ్మ్. మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా? మోటార్ ఇష్యూస్ ఉన్నాయా? లేకుంటే ఫ్యామిలీ హిస్టరీ ఉందా? ఫాదర్‌కి డిలే ఉంది. గ్రాండ్ ఫాదర్‌కి కూడా డిలే ఉంది. సో, దీంట్లో ఒక 6 months డిలే ఉందా? అదా? థర్డ్, లేకుంటే ఆటిజం లాంటి న్యూరోలాజికల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? బికాస్ ఆఫ్ విచ్ స్పీచ్ రావట్లేదా? అది డెఫినిట్‌గా చేయించుకోవాలి టెస్ట్. అప్పుడే మీకు అర్థమవుతది స్కూలుకి పంపిస్తే మాటలొస్తాయా? లేదా అని. సో, అందుకే మేము ఏం చేసామంటే, ఈ మధ్య కాలంలో లాట్ ఆఫ్ స్కూల్స్ నాకు కాల్స్ చేస్తున్నారు. ఏంటంటే, మ్యామ్ ఇప్పుడు మా క్లాస్‌లో 5 కిడ్స్ ఉన్నారు మ్యామ్. స్పీచ్ హ్మ్. లేదు. పేరెంట్స్ వినట్లేదు హ్మ్. చెప్తుంటే. హ్మ్. మా ఫ్యామిలీలో స్పీచ్ డిలే ఉంది. మా హస్బెండ్‌కి స్పీచ్ డిలే, అందుకే వీడికి కూడా స్పీచ్ డిలే ఉంది అంటున్నారు అని. సో, నేనొక యాప్ డెవలప్ చేశాను. ఓకే. స్కూల్‌లో టీచర్స్ ఆ యాప్ ద్వారా డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్‌ని చెక్ చేసుకోగలుగుతారు. హుహుహు. స్కూల్ యాక్టివిటీస్ ఏవైతే పిల్లలు చేస్తున్నారో, ఆ యాక్టివిటీస్ ద్వారా తనకి అర్థమవుతది. హ్మ్. వీడికి డిలే ఉందా? లేదా? అని. హ్మ్. ఓకే. ఏ ఏరియాస్ చెక్ చేస్తాము? కాగ్నిటివ్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్, సోషియో ఎమోషనల్, బిహేవియర్ అండ్ ఫిఫ్త్ వన్ హుహు. సెన్సరీ ప్రాసెసింగ్. ఓకే. ఈ ఏరియాస్‌ని మేము చెక్ చేసి వి ఫైండ్ ఔట్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ డిలేడ్ ఆర్ నాట్. హ్మ్. యూజువల్‌గా స్పీచ్ డిలే ఒక్కటే కనిపిస్తది నేకెడ్ ఐకి హ్మ్. మనకి. హ్మ్. హ్మ్. మిగతా ఏరియాస్‌లో డిలే కనిపించదు. హ్మ్. ఈ యాప్ ద్వారా క్లాస్ టీచర్ అనే హ్మ్. ఆవిడ ఆన్సర్ చేస్తే క్వెషన్స్ షీ కెన్ సీ ఎ ప్యాటర్న్ ఆఫ్ డిలే. హ్మ్. అన్ని ఏరియాస్‌లో డిలే ఉంటుంది చాలా హ్మ్. మంది పిల్లలకి. హ్మ్. అప్పుడే స్పీచ్ డిలే ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ వన్ డిలే. ఓకే. సో, ఈ యాప్ అనేది ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తది. టీచర్ ఆన్సర్ చేసిన క్వెషన్స్ బట్టి ఇట్ విల్ ఫ్లాగ్ ద టీచర్ హ్మ్. చైల్డ్‌కి డిలే ఉంది అని. హ్మ్. ఇట్ డజంట్ డయాగ్నోస్ ఆటిజం. బట్ హ్మ్. ఇట్ డయాగ్నోసెస్ డిలే. ఓకే. యెస్. అది పేరెంట్స్‌కి కూడా ఆ యాప్ గురించి తెలిస్తే, వాళ్ళు అంటే కిడ్ అనుకోండి, స్కూల్‌కి వెళ్ళని కిడ్ అనుకోండి, దే కెన్ ఐడెంటిఫై కదా! సో, ఈ యాప్ అనేది మేము స్కూల్ టీచర్స్ కానీ అండ్ ఓకే. క్లినీషియన్స్ ఓకే. కానీ మాత్రమే తయారు చేసాము. ఎందుకంటే పేరెంట్స్‌కి చాలా డిఫికల్ట్ ఇలాంటివి అబ్జర్వ్ చేయడం. బికాజ్ ఓకే. దే హైలీ ఎమోషనల్. దే డోంట్ ఓకే. ఆన్సర్ ద క్వెషన్స్ కరెక్ట్‌లీ.
ఓకే. They will answer yes for a no. Okay, because they give emotional answers. We want objective answers for parents. Okay, so there were studies done ఓకే. in the US again to check, can we rely on answers to questionnaires that parents answer. ఓకే. A lot of times the answers that parents give are not completely true. They give emotional answers and they don't give Okay. exact answers. For example, నేను టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చేప్పుడు అంటాను 8 out of 10 times a child activity చేస్తే yes అని ఆన్సర్ చేయండి. 6 out of 10 times is not a yes. Even 4 out of 10 times is not a yes. But మేము మదర్స్ని అడిగితే అదే క్వశ్చన్, ఈవెన్ 1 out of 10 if the child does, they'll say yes. ఓకే. మా అసెస్మెంట్ అంతా రాంగ్ అయిపోతుంది అప్పుడు. వి Okay. కెనాట్ సపోర్ట్ దెన్. ఓకే. ఓకే. ఇఫ్ అన్ని చైల్డ్ చేస్తుంటే మరి స్పీచ్ ఎందుకు రావట్లేదు? మీకు అర్థమైందా? అవునవును. మదర్స్ అన్నిటికీ yes మా బాబు చేసేస్తాడు, మా బాబు చేస్తాడు, మా బాబు అన్ని చేస్తాడండి, ఇలాగే అన్నీ చేస్తాడు. మాట్లాడతారు. అవును. నాకు అసలు మా బాబుకి అసలు ప్రాబ్లమే లేదు. లేదు. మరి ప్రాబ్లం లేకుంటే వాడు ఎందుకు మాట్లాడట్లేదమ్మా? మ్మ్. ఏదో ఎక్కడో మిస్ అయింది కాబట్టి, అది నీ వల్ల జరగలేదు, నువ్వు కాజ్ చేయలేదు ఆ ప్రాబ్లం. మదర్స్ ఏమనుకుంటారంటే ఇది నా తప్పు, మ్మ్. ఇది నా వల్ల జరిగింది, నా వల్ల మా చైల్డ్ ఇలా ఉన్నాడు అని ఎమోషనల్ అయిపోతారు. మ్మ్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్స్ మాకు రావు. ఓకే. కాబట్టి మాకు ఎవరు ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్స్? అ పర్సన్ హూ ఇస్ నాట్ ఇమోషనల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ద చైల్డ్, మ్మ్. a clinician, a nurse or a teacher who's observing objectively. మ్మ్. అప్పుడు ఆ ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి. ఓకే. మదర్ is not going to give us 100% objective answers. ఓకే. I'm a ఓకే. mother too. ఓకే. You ask me about my children, I also don't answer. ఓకే. Because Yeah. I'm not a professional. When I talk about my child, I'm a mother. All obviously. my education will fly out of the window. కాబట్టి this app is only for teachers and clinicians. ఓకే. ఓకే. Yes. సో తొందరగా ఈ యాప్ గురించి అన్ని స్కూల్స్ లో కూడా Yes. తెలిస్తే బాగుంటుంది. Yes. ఇలా ఆటిజం బారి నుంచి కొంతమందినైనా మనం తప్పించగలుగుతాం. Yes. Yeah. ఎర్లీ ఐడెంటిఫికేషన్ అవుతుంది యాప్ ద్వారా. అప్పుడు పేరెంట్స్ కి ఏంటి, ఆ రిపోర్ట్ చూపించాం అనుకోండి, అప్పుడు పేరెంట్స్ ఏంటి కన్విన్స్ అవుతారు ఈజీగా. మ్మ్. ఓకే, ఇన్ని ఏరియాస్ లో డిలే కనిపిస్తుంది, ఇప్పుడు వెళ్ళి నేను టెస్ట్ చేయించుకుంటా అని. మ్మ్. లేకుంటే టీచర్స్ ఏంటి, ఏదో రాంగ్ ఉంది, ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని అంటున్నారు, కానీ వాళ్ళకి ఏం రాంగ్ చెప్పడానికి రావట్లేదు. ఈ మ్మ్. యాప్ అనేది టీచర్స్ కి ఒక టూల్ లాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు వెళ్ళి పేరెంట్స్ కి ఆ రిపోర్ట్ చూపిస్తే, ఓహో అందుక వీడు మాట్లాడట్లేదు అని. ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ పేరెంట్స్. డెఫినెట్లీ ఇట్ విల్. Yes, అండ్ yes. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఆటిజం గురించి, స్పీచ్ డిలే గురించి చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు Thank మా you. వ్యూవర్స్ కి కూడా. థ్యాంక్ యూ. Thank you so much. Yeah. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.